దేవుని నామ స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ మరొకసారి ఈ హ్యాపీ ఫామ్స్ అండి. మీ అందరికీ తెలుసు కదా, ఈ మట్టల ఆదివారం అంటారు. మరి ఇక్కడ చదివినటువంటి భాగం నుండి కొన్ని మాటలు మరొకసారి బైబిల్ నుంచి చూద్దాం. ఈ 41వ కీర్తన మీరందరూ చదివారంటే కదా, మరి మీకేం అర్థమైంది? ఇందులోనూ 3 భాగాలుగా చేయొచ్చు. మొత్తం ఎన్ని వచనాలు ఉన్నాయి? 13 ఉన్నాయి. 1 నుంచి 3 వరకు ఒక భాగంగాను, 4 నుంచి 9 వరకు ఒక భాగంగాను, 10 నుంచి 13 వరకు. దావీదు మహారాజు రాసినటువంటి ఈ కీర్తనలో ఆయన మరి పడక మీద ఉన్నప్పుడు, భయంతో ఉన్నప్పుడు, రోగంతో ఉన్నప్పుడు ఆయన దేవునికి మొరపెడుతూ రాసినటువంటి కీర్తన. దీనికి ముందు కూడా చూస్తే 38, 39, 40, 41 కీర్తనలు అదే ధోరణిలో ఉంటాయి. ఆయన చెప్తూ ఉంటారనమాట. మరి మొదటి 3 వచనాల గురించి ఏం చెప్తూ ఉంటారంటే ఆయన దేవునికి మొరపెడుతూ ఉంటారు. నా పైన కుట్ర పన్నుతున్నది, ఆయన భయపడుతున్నాడు. తర్వాత 4 నుంచి 9 వరకు శత్రువులు నన్ను కమ్మి ఉన్నారు, ఎటు నుంచి వచ్చి నన్ను శత్రువులు చేస్తారని భయపడుతూ రాస్తున్నాడు. భయం కమ్ముతుంది. ఎందుకంటే ఆయన ఒకప్పుడు పాపం చేసి ఉన్నాడు కాబట్టి. అట్లాగే 10 నుంచి 13 వరకు దేవుణ్ణి మళ్ళీ స్తుతిస్తున్నాడు. అయ్యా, నువ్వు తప్పితే ఎవరున్నావు, నువ్వు కరుణామయుడు, నువ్వు గొప్ప తండ్రివి, నువ్వు ఆదరణకర్తవని స్తుతిస్తున్నాడు. ఇక్కడ చూడండి, మరి 1వ వచనంలో వేదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలముందు యెహోవా వానిని తప్పించు. మరి దావీదు బీదవాడండి, మహారాజు. ఇక్కడ బీదవాడంటే బీదవాడనే కాదు అర్థం, బలహీనుడు, మానసికంగా బలహీనుడు. ముసలి వయసు వచ్చేసింది, రోగగ్రస్తుడైపోయి పడక మీద ఉన్నాడు. ఆయనకు ఒకలాంటి భయం వస్తుంది. బీదవానికి ఎట్లా బలం లేకుండా ఉంటాడు, అట్లాగే బలహీనుడైపోయాడు. ఒకప్పుడు ఈయన సింహాలను, ఎలుగుబంట్లను చీల్చేశాడు. మరి ఎంతో గొప్ప బలవంతుడైనటువంటి గొలియాదుని ఒక చేత్తో చంపేశాడు. అలాంటి ఆయనకి మరి ఎందుకండి బలం? ఈ బలహీనత, బీదవాడిలాగాను కరుణించు దేవా అంటాడు. ఎందుకంటే ఈయనకి ఒకలాంటి భయం, ఆ భయం తట్టుతూ ఉంది. నేను ఇక పేదవాడ, నేను బలహీనుడిని అయిపోయాను, చనిపోయే స్థితిలో ఉన్నాను, నా రాజ్యం ఎవరికి ఇవ్వాలనేటువంటి ఒక చింత. ఇంకా మనం ఇక ముందుకు చూస్తే ఒక్కొక్క వచనంలో ఈయన మాట్లాడుతూ ఉంటాడు. యెహోవా వారిని కాపాడి బ్రతికించి భూమి మీద వాడును ధన్యుడగు, వారి శత్రువులు ఇచ్చుటకు నీవు వారిని అప్పగింపు. ఆయన శత్రువులు ఎవరండి? ఆయన శత్రువులు ఫిలిపియన్స్, అమోనియలు, మోయాబీయులు శత్రువులు కాదు వాళ్ళకి. ఈయన కుమారులే ఈయన శత్రువులు, ఈయన పరిచయులే, ఈయన సాహసంగా ఉన్నటువంటి వాళ్ళే, ఈయనతో ఉన్నటువంటి వాళ్ళే ఈయన చంపాలని ఒక్కొక్క వాక్యంలో ఇండైరెక్ట్గా ఈయన చెప్తారు, పేర్లు చెప్పడు. కానీ మరి ఈయనతోనే ఉన్నటువంటి ఆయనతోనే భోజనం చేసినటువంటి ఆయన ఈయన మీద చంపాలని, ఈయన మీద కాలెత్తి మడంతో తనాలని లాస్ట్లో ఉంటుంది కదా, తనాలని చూస్తూ ఉంటారు. శత్రువులు ఎక్కడి నుంచో రాదు, మన ఇంట్లోనే ఉంటారు. మన మనసే మనకు పెద్ద శత్రువు. ఆయన మనస్తాపన పొందుతూ ఉంటాడు. మరి ఈయన కుమారుడైనటువంటి ఎవరు? అబ్సలేము ఈయన మీద తిరుగుబాటు చేస్తాడు. ఈయన సొంత కుమారుడే, ఈయనేం చేయలేకపోతాడు రాజ్యం నాకు కావాలని. ఎందుకంటే అబ్సలేము యొక్క సొంత చెల్లిని మరి దావీదు కుమారుడే, ఇంకొక తమ్ముడే మరి పాడు చేసినప్పుడు అమ్నోను మీకు తెలిసే ఉంటుంది. అప్పుడు ఈయన మహారాజు అయ్యిండు కూడా మరి ఏం చేయలేకపోతాడు. ఎందుకంటే మనం ఏది విత్తితే అదే కోస్తాం కదా. ఈయన కూడా ఒకప్పుడు ఇలాంటి పాపమే చేశాడు. బత్షెబతో పాపం చేసి బత్షెబ భర్త అనేటటువంటి ఒరియాను చంపించి మరి బాధపడ్డాడు.
కానీ మనకప్పుడు కాలితే గాయం అవుతుంది, మానిపోతుంది, కానీ దాన్ని మచ్చపోతుందండి, జీవితాంతం ఉంటుంది. అలాగే ఈయన తప్పు చేశాడు. మరి ప్రవర్త అయినటువంటి మరి ఆయన వచ్చి మరి హెచ్చరిస్తాడు నాతాను, అయ్యా ఇట్లా చేశారు అంటే ఆయన సాష్టాంగపడి ఏడ్చి మరి తప్పులు ఒప్పుకుంటాడు. కానీ గాయం మానిపోయింది, కానీ మచ్చపోలేదు. ఇంకా లోన ఆయనకి బాధ కలుగుతూ ఉంటుంది. పడక మరి రోగశైలి మీదకి వెళ్ళినప్పుడు, పడక మీద ఉన్నప్పుడు ఆయన బాధపడుతూ రాస్తుంటాడు. ఏం చేయలేకపోతాడు, ఎందుకంటే నేను అలాంటి పాపమే చేశాడు, నా కొడుకు ఇలాంటి పాపమే చేశాడు. మరి ఈయనతో ఉన్నటువంటి స్నేహితులు, సేనాధిపతిగా ఉన్నటువంటి మీకు తెలిసే ఉంటుంది, ఆయన పేరు ఏంటంటే అహితోహోయేల్. మరి ఈయనతో ఉన్నటువంటి ఆయనే మరి అబ్సలోం సైడ్ వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఒకప్పుడు ఈయనతో ఉన్నాడు, భోజనం చేశాడు. ఈయనే మరి ఆయన్ని కాలెత్తి మడంతో తన్నాలని చూస్తాడు. ఈ అహితోహోయేల్ ఎవరో కాదు, బెత్షెబా ఉన్నదే బెత్షెబా వాళ్ళ తాతగారే. ఈయన సైన్యంలో ఉంటాడు, సైన్యాధికారిగా ఉంటాడు, ఎంతో సహాయంగా ఉంటాడు, ఈయనతో భోజనం చేస్తాడు. కానీ మరి ఆయనకి లోన్ ఉండదా, మా మనవరాల్ని ఇలా చేశాడు, మా మనవాడిని ఇలా చేశాడని. చివరికి ఈయన శత్రువులు ఎక్కడి నుంచో రావు, మన ఇంటి నుంచే వస్తారు. మన మనసే, మన శరీరమే ఒక పెద్ద శత్రువు. అది జయించాలంటే ప్రభుతో ఉండాలి. ఈయన పాపం చేశాడు, ఒప్పుకున్నాడు, కానీ ఆ మచ్చ పోలేదు. అలాగే ఇక్కడ కూడాను మరింత పాపం చేసినప్పుడు మరి మోసే ధర్మశాస్త్రం ప్రకారంగా మరి శిక్షించాలి కదా. మరి అటు కొడుకు ఏమి చేయలేని స్థితి, ఇంట్లో ఉన్నట్టు అనుచరులే, కుమారులే తిరుగుబాటు చేసి ఈయన చంపాలని అప్పుడు మొరపెడతా ఉంటాడు, ప్రభువా దేవా నన్ను కరుణించు. పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఉంటాడు. నా శత్రువులు నా మీదకు ఉల్లంఘింపి ఉండుట చూడ నేను నీకు ఇష్టమైన తెలియను. నా యథార్థతను బట్టి నీవు నన్ను ధర్తుచున్నావు. నీ సన్నిధిని నిత్యము నన్ను నిలబెట్టుదు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలం. ఈ తర్వాత వచ్చేసి దేవుడిని అడుగుతూ ఉంటాడు, ప్రాధేయపడతాడు, ప్రభువా నీవే దయామయుడు, కరుణామయుడు, కరుణించు, నా పాపములు క్షమించు. ఇందులో ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఈయన ఇమ్మీడియట్గా పశ్చాత్తపడిపోతాడు, ప్రాధేయపడతాడు, దేవుడిని అడుగుతాడు. మరి దేవుడు కూడా సాక్ష్యం ఇస్తాడు, దావీదు నా హృదయానుసారుడు. ఈయన ఎన్నో పాపాలు చేస్తాడు, బలవంతుడు, కానీ ఆ బలహీనతకు లొంగిపోయి మరి ఆ బత్షెబతో చేయటం వల్ల జీవితంలో మరవలేనట్టి మచ్చ. ఎంత గొప్ప బలవంతుడైనా, ఎంత గొప్ప రాజు అయినా, ఎంత గొప్ప వీరుడైనా కానీ ఆ యొక్క బలహీనత ఆయన మనస్సును ప్రోగతిస్తూ ఉంటాడు. చూడండి, మేము కూడా ఉద్యోగాలు చేస్తారు, ఎంతోమందికి డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత మేము ఆలోచిస్తాం, డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నాము, మరి ఎంతవరకు నేను న్యాయం చేశాను, ఇది కరెక్టేనా కాదా, తప్పు చేశామా, మరి యాజ్ పర్ రూల్స్ మనం వెళ్ళాలి, కానీ వెళ్ళాము, కానీ ఆ ఇండివిజువల్కి మరి బాధ కలిగింది అని మేము కూడా ఆలోచిస్తాం. అట్లాగే ఈయన కూడా వృద్ధాప్యంలో మరణ పడకల మీద ఉన్నప్పుడు ఆలోచిస్తున్నాడు, దేవా మరి ఇవి చేశాను కదా, నన్ను క్షమించు. మనకందరికీ తెలిసినటువంటి విషయమే, మీరు చదవండి 38, 39, 40, 41 కీర్తనలో ఈయన యొక్క హృదయం కొమ్మరించి దేవుణ్ణి అడుగుతూ ఉంటాడు, అవన్నీ తలుచుకుంటూ ఉంటాడు. కుమారులే తిరుగుబాటు చేయటం, స్నేహితులే ఈయన్ని తనడానికి రావడానికి, మరి నేను కూడా ఏమి న్యాయం చేకూర్చలేకపోయానని, అయా నన్ను కరుణించు. మరొకసారి ఆయన అడుగుతూ ఉంటాడు. మనం కూడా మన జీవితంలో మన మనసుని, మన శరీరాన్ని మనం జయించాలి. మనం జయించినప్పుడు మనము అలాంటి పాపంలోకి వెళ్ళుకుంటాం. ఇవన్నీ కూడా మంచి ఉపమానాలు, వీటిని ఉద్దేశించుకుని, వీటిని ముందు పెట్టుకుని మనము ఇక రానున్న జీవితంలో ఇలాంటి తప్పులు చేయకూడదు, ఇలాగ మనం ఉండకూడదని సరిదిద్దుకుంటా గాను ప్రభు అయిన మనకి యేసుక్రీస్తు వారు మనకి ఎగ్జాంపుల్గా చూపిస్తారు. అట్లాగే ఈ వాక్యం చదవండి, దానిలో లాస్ట్లో ఆయన ఎంతో పశ్చాత్తాపంతో, ప్రభువా మరి నన్ను కరుణించు, నన్ను ఆదరించు అని, నేను శక్తి లేని వాడిని, అంత బలహీనుడు. ఎవరికైనా సరే కొంత వయసు వచ్చేవరకు ఆయన యొక్క బలం తగ్గిపోతుంది, శక్తి తగ్గిపోతుంది. ఒకప్పుడు చూడండి ఎంత బలవంతుడు, మనకు అందరికి తెలుసు కదా. అంత పెద్ద గొలియాతుని చంపడానికి పెద్ద పెద్ద రాజులే గడగడలాడిపోతే, ఎందుకంటే ఈయన దేవుడు ఉన్నాడు, ఈయనతో
అలాంటి దేవుడు నాతో ఉన్నటువంటి ఆ యొక్క నిరీక్షణ, ఆ యొక్క బలం. మనతో కూడా దేవుడు ఉంటే మనం ఏమైనా చేయగలం. కానీ మన తప్పు అనేది చేస్తే ఆ కష్టాల్లో మనది చూపిస్తూ ఉంటుంది. ఆ యొక్క తప్పు మన కష్టాలను బలహీనపరిచేస్తుంది. ఎంత బలం గలవాడేమో, అయ్యో నేను ఈ తప్పు చేశానేనని. అలాంటి తప్పులు మనం కూడా చేయకుండా మన మనస్సును, మన శరీరాన్ని మనం దేవునికి అప్పగిస్తూ దేవుని సన్నిధిలో ఎలగాలని ఈ కొన్ని మాటలు దీవించాలని దేవుని అడుగుతున్నాం. ఆమేన్.